నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కేబినెట్ సమావేశం. పదవి వచ్చిందనే అహంకారం వద్దు, అందరినీ కలుపుకొని ముందుకు సాగాలి మంత్రి నారా లోకేష్. చెరువులో గల్లంతైన బైరెడ్డిపల్లికి చెందిన కృష్ణప్ప. వాటర్ మ్యాన్ మాకొద్దంటూ పలమనేరు జాతీయ రహదారిపై మహిళలు నిరసన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని శ్యామల యాగం నిర్వహించిన మంత్రి కొలుసు పార్థసారథి. రాష్ట్రంలో 10వ తరగతిలో 2వ ర్యాంక్ సాధించిన అంకిత. టీడీపీ ఇళ్లలో పడికేసిన పారిశుద్ధ్యం పట్టించుకునే అధికారులు. చిత్తూరు నగరాన్ని శుభ్రంగా ఉంచడానికి నగర ప్రజలు సహకరించాలి, ఎంహెచ్ఓ లోకేష్ పిలుపు. దివ్యాంగుల జీవితాలు భరోసా, వెలుగులు నింపండి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. దళితుల సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలి, దళిత హక్కుల పోరాట సమితి డిమాండ్. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. రాష్ట్ర అభివృద్ధి పాలనాపరమైన సంస్కరణలే లక్ష్యంగా ఈ భేటీలో మొత్తం 26 కీలక అంశాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ముఖ్యంగా రాజధాని అమరావతి రూపురేఖలు మార్చేలా భారీ నిధులు కేటాయింపుతో పాటు పోలీస్ శాఖలో పదోన్నతులు, ప్రాజెక్టుల నిర్మాణాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పదవి వచ్చిందని అహంకారం ఉందని అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం అనంతరం నిర్వహించిన శిక్షణ తరగతులు కార్యక్రమానికి మంత్రి హాజరై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ అనంతరం మంత్రి మాట్లాడుతూ పార్టీ నాయకులు, నియోజకవర్గాలు అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని, మిమ్మల్ని ఎలా గుర్తించామో మీరు కూడా నాయకత్వాన్ని గుర్తించి నాయకులు పనితీరుపై ప్రతి 3 నెలలకు ఒకసారి బేరీజు వేస్తామన్నారు. నిన్నటి వరకు వేరు, ఈ రోజు నుంచి వేరు. మీరు చేసే ప్రతి పని పార్టీకి వర్తిస్తుందన్నారు. మీరు మంచి చేసే పార్టీకి మంచి జరుగుతుందని ప్రతి అంశంపైన అవగాహన ఉండాలన్నారు. పార్టీ నిర్వహణపై అవగాహన పెంచుకొని సమన్వయంతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. బైరెడ్డిపల్లి మండలం పెద్ద చెరువులో దిగి కృష్ణప్ప గల్లంతైనట్టు స్థానికులు తెలిపారు. కృష్ణప్ప అతని స్నేహితుడు సైదులు సాబ్ చెరువు వద్దకు వెళ్లారు. సైదులు సాబ్ గట్టుపై ఉండగా కృష్ణప్ప చెరువులోకి దిగడంతో లోతు ఎక్కువగా ఉండటంతో మునిగిపోయాడు. దీంతో అతని ఆచూకీ కోసం చెరువులో గాలింపు చెబుతారు. ఈ చెరువులోని మట్టి లోతవడంతో 20 అడుగుల లోతు గుంతలు ఏర్పడ్డాయని వారు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన కృష్ణప్ప కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సుమారుగా ఈ పార్టీకి ఫోన్ రావడం జరిగింది. ఇలా ఒక గుర్తు తెలియని వ్యక్తి చెరువులో పడిపోయినాడు, మునిగిపోయినాడు అని చెప్పి అగ్నిమాపక కాల్ చేయడం జరిగింది. కాల్ చేసిన వెంటనే మన సిబ్బందితో పాటు మనం ఉడగొట్టిన సంఘటన స్థలాన్ని చేరుకొని లైఫ్ జాకెట్తో వాటిని మా యొక్క డెడ్ బాడీని
బయటకు తీసి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ వరకు అప్పచెప్పడం జరిగింది. దీంట్లో ప్రధానంగా అతని డీటెయిల్స్ మనకి తెలియాల్సి ఉంటుంది. అతని ఫ్యామిలీ డీటెయిల్స్, ఎందువల్ల పడిపోయాడు, ఎవరన్నా తోసారా, లేకపోతే అతనే ఈతకు పోయి ఏమన్నా మునిగి చనిపోవడం జరిగింది అనేది మనకి దర్యాప్తు చేస్తున్నాము. ప్రాథమిక దర్యాప్తు తర్వాత తెలుస్తుంది. మనకి ప్రాథమిక వివరాలు మీకు. వాటర్ మ్యాన్ మాకొద్దంటూ సామగుట్టపల్లి ప్రజలు పలమనేరు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. కుప్పం మున్సిపాలిటీ 1వ వార్డు సామగుట్టపల్లి వద్ద కృష్ణగిరి పలమనేరు జాతీయ రహదారిపై కాలి బిందెలతో మహిళలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తమకు వాటర్ మ్యాన్ సరిగా నీరు వదలడం లేదని అడిగితే పట్టించుకోకపోవడం కాక దౌర్జన్యం చేస్తుండటంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నీళ్లు వదలకుండా తన ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తున్నాడంటూ మహిళలు ఆరోపించారు. వాటర్ మ్యాన్ పట్టించుకోకపోవడం వల్ల నీటి సమస్యను ఎదుర్కొంటున్నామని మహిళలు రోడ్డుపై ధర్నా కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు స్పందించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. వాని ఎత్తేయాలో వేరే వాళ్ళని పెట్టే డైలీ ఒక బిందె కూడా మా కిడ్నీ మేము తాగుతాము. అత్తే నీళ్ళు ఇచ్చామని ఎత్తేయాల. వాడు మాకు అవసరం లేదు, వాడు సరిలేదు. అంతే మున్సిపాలిటీ ఆఫీస్ కూడా మేము చెప్తే వాళ్ళు ఇంట్లేదు. మా ఊరు వాటర్ కూడా చెప్తే ఆయన కూడా పట్టించుకోలేదు. మాకెవరు అవసరం లేదు, మాకు నీళ్ళు రావాలి. వాళ్ళు ఎత్తేసి వేరే వాళ్ళని పెట్టి ఎవరికి నీళ్ళు లేదు, ఒక గ్లాస్ నీళ్ళు కూడా లేదు. చెప్పాలి కదా మీరు కూడా. గవర్నమెంట్ అనేది ఎందుకు ఉండేది? నీళ్ళు ఇరాలి సార్. అడిగితే ఊర్లో మీ పేరు లేదు, మీ వీధి లేదు, ఎవరికి సరిపోయి నీళ్ళు వాళ్ళే కదా అడగాలి. రోడ్డు పైనకి వస్తే నీళ్ళు కూడా వదిలేదు వాళ్ళు. ఎత్తుకొని వచ్చారు మేము నీళ్ళు. తెలంగాణలో వస్తే డ్రమ్ ఎత్తి పెట్టాలంటే డ్రమ్ లేని వాళ్ళు ఏం చేయాలి? డ్రమ్ లేని వాళ్ళు బిందికలంతా వదలదంట. నీళ్ళంటే అందరికీ వదలాలి, అది రూల్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ కృష్ణా జిల్లాలో ఆధ్యాత్మిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో పామూరు నియోజకవర్గంలోనే ఆయన స్వగ్రామం కారకంపాడులో రాజశ్యామల యాగం అత్యంత వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్లపై మంత్రి పార్థసారథి ప్రత్యేక హోమాలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం నేతృత్వంలో రాష్ట్రం అన్ని విధాల సుభిక్షంగా ఉంటారనే సంకల్పంతో వేద పండితులు మంత్రోచ్చరణాల మధ్య ఈ యాగాన్ని పూర్తి చేశామని మంత్రి పేర్కొన్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలు, భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి హోమగుండం వద్ద జరిగిన ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. तस्य श्रीगण्डे कमलस्य पुनर्व्यासोत्तरं बीजं नवार्णो मन्त्रशक्तिः दिग्बन्धने सर्वं श्रीजगदम्बा प्रीत्यर्थे सप्तसती हवनाङ्गत्वेन हवने विनियोगः ॐ नमस्ते चण्डिकायै ఆహుతులను కూడా పెట్టి చేస్తున్నాము. గ్రామస్తులందరూ కోరిన మేరకు అందరూ కలిసి బాల త్రిపుర సుందరి సమేత శ్రీమలింగేశ్వర స్వామి, ఈశ్వర స్వామి, ఈశ్వరుడి శివాలయాన్ని నిర్మించుకున్నాం. మరి గత 4 రోజుల నుంచి కూడా క్రతువులు ఏదైతే ఆగమ శాస్త్రం ప్రకారం చేయాలో కరెక్ట్గా ఆగమ శాస్త్రాన్ని ఫాలో అవుతూ మరి వేద పండితులందరితో కూడా పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈశ్వరుడి దయతో రాష్ట్రానికి ముందు జరగాలని, ఈ గ్రామ ప్రజలందరూ కూడా సంతోషంగా వారి పంటలతో సమృద్ధిగా ఉండాలని, రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈ యాగాలు చేస్తా ఉన్నాం. నిన్నటి రోజున మరి మా ప్రీతం యువనేత నారా లోకేష్ గారు పదవి స్వీకారం సందర్భంగా భవిష్యత్తులో ఆయనకి ఈశ్వరు దయతో మరింత శక్తి పొందాలని, ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానికి, రాష్ట్రాన్ని గట్టెక్కిస్తానికి ప్రయత్నం చేస్తారో వారి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కావాలని ఈరోజు రాజశ్యామల యాగం, చండీ
యాగం ఏదైతే చేస్తామో వారి నామగోత్రాల మీద గోత్రనామాల మీద ఈరోజు పూజ సంకల్పం చెప్పి ఈ యాగాలు చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఐశ్వర్యంతో మరి యువతకి మంచి భవిష్యత్తు ఏదైతే ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తారు అవన్నీ కూడా సఫలీకృతం కావాలని చెప్పేసి ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ఈశ్వర దయతో శక్తియుక్తులు ఇంకా బలం చేయాలని చెప్పేసి థ్యాంక్ యూ. 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో చిత్తూరు జిల్లా 24వ స్థానంలో నిలిచింది. చిత్తూరుకు చెందిన అంకిత అనే విద్యార్థిని 598 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు సాధించింది. జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలకు 20.905 మంది హాజరు కాగా 16.33 మంది ఉత్తీర్ణత చెందారు. జిల్లా ఉత్తీర్ణత శాతం 76.69 నమోదైంది. బాలురు 10.711 మందికి గాను 7.630 మంది పాస్ కాగా 71.24 ఉత్తీర్ణత శాతం నమోదు చేశారు. బాలికలు 10.194 మందికి గాను 8.403 మంది పాస్ కాగా 82.43% మంది పాస్ అయ్యారు. చిత్తూరు చెందిన అంకిత విద్యార్థిని 598 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించింది. జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించామని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మే 25న జూన్ 4వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. తిరిగి మేడం ఒకసారి ఆ పాప తినిచ్చారు. ఇన్ని సంవత్సరాలుగా లేనటువంటిది ఈ సంవత్సరం మనకు 598 మార్క్స్ తీసుకురావడం జరిగింది మా విద్యార్థిని. ఇది చిత్తూరు జిల్లాకు ప్రథమ స్థానం మరియు ఆంధ్రప్రదేశ్ లో ద్వితీయ స్థానం సాధించడం జరిగింది. ఈ విజయానికి తోడ్పడినటువంటి మా స్టాఫ్ అందరికీ మరియు విద్యార్థిని తల్లిదండ్రులకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మనం ర్యాంకర్స్ అనే పేరు పెట్టడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మా విద్యార్థిని ఈరోజు ర్యాంకులు సృష్టించి ఆంధ్రప్రదేశ్ లోనే ద్వితీయ స్థానం తీసుకురావడం జరిగింది. ఇందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. అదేవిధంగా ఎంత ఒదిగి ఉండాలనేది మా మేనేజ్మెంట్ కానిచ్చు, మా స్టాఫ్ కానీ, మా విద్యార్థులు కానీ నేను అదే విధంగా చెప్తూ ఉంటాను అనమాట. దీనికి ఆ ఒబీడియన్స్ నిదర్శనం ఈ మార్కులని మరొకసారి తెలియజేయడం జరిగింది. 10th క్లాస్ రిజల్ట్స్ అనాలిసిస్ చేస్తే మనం 24వ ప్లేస్లో ఉన్నాం. లాస్ట్ టైం కూడా 24వ స్థానంలోనే ఉన్నాము. ఈసారి ఎంత పెరిగిందంటే కొంత పాస్ పర్సంటేజ్ పెరిగింది. 76.69 అంటే దగ్గర 77%. లాస్ట్ టైం 67% పాస్ అయినారు. కొంచెం మెరుగైన ఫలితాలు వచ్చినాయి. కానీ పరీక్షలు కూడా చాలా పకడ్బందీగా జరపడం జరిగింది. ఎటువంటి దీనికి మనము ఏమీ ఆస్కారం ఇవ్వలేదు. దాంట్లో అపియర్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 20,905 మంది, పాస్ అయిన వాళ్ళు 16,033 మంది. దాంట్లో అమ్మాయిలు బాగా రాణించారు. అమ్మాయిల పర్సంటేజ్ తీసుకుంటే 82.43%తో పాస్ అయినారు. అబ్బాయిలు 71.24% పాస్ అయినారు. దాంట్లో దాదాపు 11.19% అమ్మాయిలు మెరుగ్గా పాస్ అయినారని మనం చెప్పడం జరుగుతోంది. మొత్తం మీద ఫస్ట్ క్లాసులు తీసుకుంటే ఫస్ట్ క్లాసులు 11,928 వచ్చినాయి. సెకండ్ క్లాసు 2,917 వచ్చినాయి. థర్డ్ క్లాస్ 1,188 వచ్చినాయి. మొత్తం మీద టోటల్గా 16,033 మంది పాస్ అవ్వడం జరిగింది. కాబట్టి పోయినసారి కంటే ఈసారి రిజల్ట్ కొంత మెరుగ్గా వచ్చింది. పిల్లలు కూడా బాగా కష్టపడి పాస్ అయినారు.
వీళ్ళకందరికి కూడా ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులకు మళ్ళీ హెడ్ మాస్టర్లకు అందరికీ రిక్వెస్ట్ ఏమంటే ఈ ఫెయిల్ అయిన పిల్లలందరినీ కూడా వాళ్ళకి మళ్ళీ ధైర్యం చెప్పి మళ్ళీ వాళ్ళు ఇమ్మీడియట్గా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మనము 25 నుంచి పెడుతున్నాము ఈ నెల. కాబట్టి వాళ్ళని కూడా ఎటువంటి ఇది లేకుండా ఏదైనా వాళ్ళు మార్కుల్లో ఏమైనా తేడా ఉన్నాయని తెలిస్తే వాళ్ళు రీటోటలింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి దీనికి అంటువాడి ఇన్సిడెంట్ జరగకుండా హెడ్ మాస్టర్లు మళ్ళీ తల్లిదండ్రులు కూడా ఆ పిల్లలకు మంచి సపోర్ట్ ఇచ్చి మళ్ళీ పరీక్ష రాయించి వాళ్ళు మళ్ళీ పాస్ అయ్యేటట్లు కృషి చేయాలని అందరినీ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అన్నమయ్య జిల్లా పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలోని టీడుకో ఇళ్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. సొంత ఇంటి కల నెరవేరుతుందని ఆశపడ్డ పేదలకు ఇప్పుడు ఆ ఇళ్లే శాపంగా మారాయి. గూడూరుపల్లి సమీపంలోనే జగనన్న కాలనీ టీడుకో అపార్ట్మెంట్లలో కనీస మౌలిక వసతులు లేక నివాసితులు నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా త్రాగునీరు, వీధి దీపాలు, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, కాలనీ అంతా చెత్తా చెదారం పాములతో నిండిపోయిందని మహిళలు కన్నీరు అవుతున్నారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాదుడే లేరని వారు వాపోతున్నారు. మరోవైపు ఊరికి దూరంగా ఉన్న ఈ కాలనీలో రక్షణ అనేది ప్రశ్నార్థకంగా మారింది. రాత్రి వేళలో యువత మందు గంజాయి తాగి అపార్ట్మెంట్ల ముందు హల్చల్ చేస్తున్నారని, ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసు అవుట్ పోస్ట్ లేకపోవడం, ఫిర్యాదు చేస్తే ఎదురు దాడికి దిగుతుండటంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూలు, ఆసుపత్రులు వంటి కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేవని, గత ప్రభుత్వం తమను మోసం చేసిందని నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి తమకు న్యాయం చేయాలని, వసతులు కల్పించాలని వారు కోరుతున్నారు. లేని పక్షంలో ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోతామని తేల్చి చెబుతున్నారు. మేము చూసుకుంటాం, మేము ఉండవు కాబట్టి మనంతా మనిషికి 300 వేసి క్లీన్ చేయించి మన ఇంటికి 300 వేసి అంత తోసి కాల్ చేసుకున్నా. ఇక్కడ జగనన్న కాలనీలో మాకు గత ఒక 3 నెలల నుంచి నీళ్లు సమస్య చాలా విపరీతంగా ఉంది. ప్రస్తుతానికి వాడుకునే కూడా నీళ్లు అనేది రావడం లేదు. ఒక రోజులో హాఫ్ డే వస్తాయి, లేదా 1 అవర్ వస్తాయి అంతే నీళ్లు. మిగతా డే బై డే వేస్తాడు అతను నీళ్లు, అది 1 అవర్ వేస్తున్నాడు. ప్రతి ఒక్క దానికి ఒక 2 లేదా 3 కుండ్లు లేదా 4 కుండ్లు వస్తాయి అంతే నీళ్లు. కనీసం దేనికి కానీ అవసరానికి వాడుకునేదానికి నీళ్ళే రావడం లేదు. ఇప్పుడు ఏమైంది అంటే నీళ్ళు రాక మేము ఆయన అడుగుతా ఉంటే మేము ఏమి చేసుకుంటాం చేసుకోమని, మీరు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోమని, మేము వదిలేదు అంటున్నాం నీళ్ళు. దానివల్ల మేము నీళ్లు ఇట్లా క్యాన్ వాటర్ కొనుక్కొని అవసరాలకంతా ఈ నీళ్ళే వాడుకోవాల్సిన పరిస్థితి మాకుంది. ఇప్పటికైనా కూడా మున్సిపాలిటీ అధికారులు, పై అధికారులు గమనించి ఈ సమస్య క్లియర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఏడేస్తున్నారు ఇది ఏమి లేదా చెత్తలేసేకి బాక్స్ గిక్స్ ఏమీ లేవు, మా ఇంట్లో కాడ ఏమీ పెట్టింది. ఇది ఎత్తుక సార్ పోసేస్తాము. ఇప్పుడు ఇబ్బంది ఉండదు. ఏడంటాడు ఏమో వస్తే ఈడేస్తాం అంతే. బాక్స్ ఏడా పెట్టింది లేదా మున్సిపాలిటీ? వెళ్ళిపోతారు అంతే, అక్కడ వరకే సర్కేసేది. మళ్ళీ ఇంకా ఈ సైడ్ అంతా ఎక్కువ ఇవన్నీ మేమే సార్ డబ్బులు వేసి క్లీన్ మున్సిపాలిటీ కమిషనర్ గారి సార్కి నమస్కారాలు, మా అభినందనలు. తర్వాత వచ్చి ఈ బిల్డింగ్లకి అందరికి చాలా వాటర్ తో చాలా ప్రాబ్లం గా ఉంది. తర్వాత వచ్చింది ఫిల్టర్ తో చాలా వెనకాల డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఇంట్లో చాలా మంది ఉన్నారు, పిల్లలు, చిన్నలు, పెద్దలు అంతా నీళ్ళు చావడం లేదు. ఇప్పుడు లైట్లు అంతా ప్రాబ్లాలు వస్తున్నాయి. తర్వాత వచ్చింది 10 రూపాయలు నీళ్లు బిల్లులు.
కొనుక్కొని వాడుకుంటున్నాము. వాళ్ళు నీళ్ళు వాళ్ళకి వస్తే వాళ్ళు 50 రూపాయలు తీసుకునేసి కూడాను 4 రోజులకు ఒకసారి నీళ్ళు ట్యాంక్ వదులుతారు. ఇంకా 20, 30, 40 మంది అనుకున్నాము. ఆ నీళ్ళంతా సాగడం లేదు. తర్వాత వచ్చింది ఏమన్నా మాట్లాడితే మన మీదనే ఇంకా అంతే వచ్చేది, మనం ఏం చేయలేం, పోయి మున్సిపాలిటీలో మాట్లాడుకోమని చెప్తారు. తర్వాత వచ్చింది అంతా కాలువలంతా కాలువలు తాపత అంతా పాములు అంతా చేరుకున్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది. మనకు కష్టాల్లో ఉన్నాము. ఎక్కి దిగేకి కూడా నీళ్ళు ఎత్తుకుపోయి చాలా కష్టంగా ఉంది. అందరికీ చాలా సమస్యలు. దయచేసి మనకు ప్రాబ్లం ఉండేది క్లియర్ చేయండి. అందరికీ విలేకరుల గారికి అందరికీ చెప్తున్నాను. నీళ్ళు సరిగా వదిలేదు. గంట సేపులు వదులుతామ్మా, మీకు ఇష్టంగా అంట పట్టుకుండా అనుకోండా, ఎవరు చెప్పుకుంటే ఆడ చెప్పుకోబడినా అంటే అయితే మేము ఆటికి పోతాం పుణ్యకి, ఆడ పోయి చెప్తామంటే చెప్పుకోబడినా అంటారు. మాకు నీళ్ళు వదిలితే చాలు. మాకు ఈ మాదిరి బిడ్డలు చిన్న పిల్లలు ఉండే పని, 4-5 మంది ఉంటాము. గంట సేపులు వదిలితే మేమేం చేసేది? చిత్తూరు నగరంలో నగరపాలక సంస్థ జనసమర్థ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్స్ ని ఉపయోగించాలని, చిత్తూరు నగరాన్ని శుభ్రంగా ఉంచడానికి నగర ప్రజలు, ప్రయాణికులు సహకరించాలని ఎంహెచ్ఓ పి లోకేష్ పిలుపునిచ్చారు. కమిషనర్ పి నరసింహప్రసాద్ ఆదేశాల మేరకు స్వచ్ఛ సర్వేక్షణ్ 2026లో భాగంగా పబ్లిక్ టాయిలెట్స్ వినియోగంపై గాంధీ సర్కిల్, పాత బస్టాండ్ ప్రాంతంలో అవగాహన కార్యక్రమాలు, మానవహారం, చర్చి వీధిలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ నగరంలో జనసంఖ్య ఎక్కువగా ఉండే ప్రధాన కూడలిలో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు, ప్రయాణికులు మూత్ర విసర్జన కోసం పబ్లిక్ టాయిలెట్స్ నే వినియోగించాలని పిలుపునిచ్చారు. పబ్లిక్ టాయిలెట్స్ వినియోగించడం ద్వారా నగరాన్ని శుభ్రంగా ఉంచి స్వచ్ఛ చిత్తూరుగా చేయడానికి సహకరించాలని కోరారు. స్వచ్ఛ సర్వేక్షణ అత్యుత్తమ ర్యాంకింగ్ కోసం అన్ని చర్యలు తీసుకుంటామని, నగర ప్రజలు తమ వంతు భాగస్వామ్యం అందించాలన్నారు. రోడ్లపై వ్యర్థాలను పారవేయడం, భూములు వేయడం, బహిరంగ మలమూత్ర విసర్జన చేయడం ఫోటో తీయనా? మన నగరానికి ఉత్తమ స్థానం సాధిద్దాం. జిల్లాలోని దివ్యాంగుల జీవితాల్లో భరోసా వెలుగులు నింపాలని, అందుకు సంబంధిత అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం నందు పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఉదయ్ హోటల్స్ వారి ఆర్థిక సహకారంతో పలమనేరు హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ సొసైటీ వారి మరియు జాయినింగ్ ది డాట్స్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన సేవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొన్నారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఒబేరాయ్ హోటల్స్ ఆర్థిక సహకారంతో పలమనేరు హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ సొసైటీ మరియు జాయినింగ్ ది డాట్స్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన వైద్య శిబిరం విజయవంతంగా పూర్తయిందని, ఈ శిబిరంలో 115 ఉపకరణాలు పంపిణీ చేయగా అందులో 84 మంది లబ్ధిదారులు ఇప్పటికే వాటిని స్వీకరించారని తెలిపారు. నిరంతరం బీసీగా ఉన్న వారి మధ్య ఇలా ఎదుటి వారి కష్టాన్ని చూసి సేవ దృక్పథంతో ముందుకు వచ్చిన మరియు వారికి సహకారం అందించిన ప్రభుత్వ ఉద్యోగస్తులను కలెక్టర్ అభినందించారు. ఎందుకంటే ఒక వ్యక్తికి ఎలా మంది రెండోది గణేష్ గారు చాలా కోఆపరేట్ చేశారు. ఫాలో చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, కోఆర్డినేట్ చేయడం, మీకు మాట్లాడడం, ఫైనాన్స్ గణేష్ గారు చూపించారు. ఓకే, దీంట్లో ఏం ఇంట్రెస్ట్, మీకు లాభకారి, చాలా మంచి. ఈ సంవత్సరం కూడా కొంతమందికి చేయడం
వాటర్ చెప్పడానికి ఖచ్చితంగా ఇంకా మంది చేస్తాం. మీ దృష్టిలో ఉంటే మీరు కూడా ఆలోచించండి. ఎందుకంటే ఒక అది ఒక మంచి ఆర్గనైజేషన్ ద్వారా చేస్తారు. మరి మిగిలిన సర్వీసెస్ చేస్తారు. సో ఇది వాటర్ యూజ్ చేసుకోవచ్చు. మిగతా దళితులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం అరికట్టాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ నాగరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్టీయూ కార్యాలయంలో దళిత హక్కుల పోరాట సమితి 3వ మహాసభలు టీసీ మహేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు పూర్తి కావస్తున్న దళితులపై వివక్షత కొనసాగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని రాజకీయ నాయకులు దళితులకు కల్లబొల్లి మాటలు చెప్పి హామీలిచ్చి దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను తొంగలో తొక్కటమే కాకుండా దళితులకు ఉన్నటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయకపోగా అన్నింటినీ రద్దు చేసి దళితులను మోసం చేస్తున్నారని దుయ్యబెట్టారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దళితుల పట్ల చిన్నచూపు చూడటం శోచనీయమన్నారు. రాష్ట్రంలో దళితులపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మనకు తోడుగా వాళ్ళు కూడా మనం కలుపుకొని సమాజ మొత్తం కూడా ఐక్య పోరాటాలు కొనసాగించే విధంగా మనం కూడా ముందుకు పోవాలని కూడా ఈ సందర్భంలో మనం తెలియజేస్తున్నాం. వాళ్ళు ఎన్ని ఉన్నాయి, దళిత గ్రామాలు ఎన్ని ఉన్నాయి, అన్ని గ్రామాల్లో మన 10 మంది నాయకులు ఇక్కడ వచ్చినటువంటి నాయకులు మొత్తం మంది కూడా స్టేజ్ పైన ఉన్నటువంటి వాళ్ళు కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కూడా నాయకులు ఎందుకు కొంతమంది ఉన్నారు, కొంతమంది లేదనుకోవద్దండి. మనం అంతా కూడా నాయకులే, కానీ వాళ్ళు కొంత సర్వీస్ చేసినారు కాబట్టి వాళ్ళని ఈ సంఘంలో సర్వీస్ చేసినారు కాబట్టి వాళ్ళని మనం ముందుకు రావాల్సిన బాధ్యత చేసినాం. కాబట్టి మీరు కూడా నాయకులకు ఉండి అన్ని మండలాలు ఉన్నటువంటి కమిటీలు పెట్టి ఆ కమిటీల ద్వారా మొత్తం టోటల్ గా అన్ని మండలాల్లో తిరిగి ఒకరోజు వ్యాన్ బస్సు మన ఆటోని కట్టుకొని మైక్ కట్టుకొని మన కానీ మొత్తం టోటల్ గా తిరిగితే మన సమస్యలు కూడా మనం పరిష్కరిస్తాం అనుకుంటాం. ఆ నాయకుల ద్వారా కమిటీ నేర్చుకొని మనం ఏం చేయాలని కూడా చర్చించి అందరూ సమన్వయంగా చర్చించిన తర్వాత ముందుకు పోవడానికి మనందరూ కూడా చేస్తామనుకుంటున్నాం. మనం చేయాలని కూడా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మన ఈ అవకాశం ఇచ్చినటువంటి మన అధ్యక్షులు మహేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన యొక్క బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కేబినెట్ సమావేశం. పదవి వచ్చిందనే అహంకారం వద్దు, అందరినీ కలుపుకొని ముందుకు సాగాలి మంత్రి నారా లోకేష్. చెరువులో గల్లంతైన బైరెడ్డిపల్లికి చెందిన కృష్ణప్ప. వాటర్ మ్యాన్ మాకొద్దంటూ పలమనేరు జాతీయ రహదారిపై మహిళలు నిరసన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని రాజశ్యామల యాగం నిర్వహించిన మంత్రి కొలుసు పార్థసారథి. రాష్ట్రంలో 10వ తరగతిలో 2వ ర్యాంక్ సాధించిన అంకిత. టీడీపీ ఇళ్లలో పడికేసిన పారిశుద్ధ్యం పట్టించుకునే అధికారులు. చిత్తూరు నగరాన్ని శుభ్రంగా ఉంచడానికి నగర ప్రజలు సహకరించాలి, ఎంహెచ్ఓ లోకేష్ పిలుపు. దివ్యాంగుల జీవితాల్లో భరోసా, వెలుగులు నింపండి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. దళితుల సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలి, దళిత హక్కుల పోరాట సమితి డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్